నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు లక్ష్మి కిచెన్ లో నెల్లూరు స్పెషల్ మలై కాజాను చేసుకున్నామండి. ఈ మలై కాజా కరెక్ట్ కొలతలతో ఈ వీడియోలో చేసి చూపిస్తానండి మీకు. ఈ మలై కాజా సింపుల్ గా ఎక్కువ పని లేకుండా జ్యూసీగా ఒకటి తిన్న తర్వాత అంత బాగుంటాదండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాది. మళ్ళీ ఎప్పుడెప్పుడు తిన్నామా అని మనకు అనిపిస్తాదండి. ఈ మలై కాజాను బయట కొనాల్సిన అవసరం లేదండి. మీరు కూడా ఇంట్లోనే ఈ మలై కాజాను చేసుకోవచ్చండి. అది ఎంత పెద్ద పని ఏం కాదండి. మరి ఒక విషయం అండి, ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూసి మలై కాజాను మీరు కూడా చెయ్యండి. మనం బయట కొంటే గినుక అంత బాగుండవండి. మనం ఇంట్లో చేసుకుంటే ఈ మలై కాజా మంచి టేస్ట్ వచ్చాదండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత మందంగా ఉన్న బాండీలను స్టవ్ మీద పెట్టుకున్నామండి. పెట్టుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు బాండీల్లోకి వాటర్ వేసుకున్నామండి. వాటర్ ఎందుకు వేసుకుంటున్నానంటే మనం డైరెక్ట్ గా బాండీల్లో పాలు పోసుకుంటే గినక పాలు బాండీలకు అంటుకుంటాయని 2 స్పూన్లు వాటర్ వేసుకోవాలండి. ముందుగా మనం ఇప్పుడు వాటర్ వేసుకున్నానండి. 1/2 లీటర్ పాలు బాండీల్లోకి పోసుకున్నామండి. పోసుకున్న తర్వాత 1 గంట తీసుకొని అంతా బాగా కలుపుదామండి. కలిపిన తర్వాత 3 నిమిషాల వరకు పాలను ఉడికించుకున్నామండి. 3 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి అంచులో మడితి పాల మీగడ ఉంది కదండి, ఆ పాల మీగడను 1 గంటతో అనుకుంటా లోపలికి అనుకోవాలండి. పాలల్లోకి పాలు ఉడికేటప్పుడు మీగడ వచ్చుంటాది. ఆ మీగడ కూడా తీసేయకూడదండి. పాలను కలుపుకుంటూ నిదానంగా చిన్న మంట పెట్టుకుంటా ఉడికించుకోవాలండి. మనం దగ్గరండి మంట పెంచుకుంటా తగ్గించుకుంటా ఉడికించుకుంటే గినక పాలు తొందరగా దగ్గర పడతాయండి. మనం పాలను వదిలేసి పక్కకు పోయినామనుకో ఆ పాలు ఉడకడం చాలా టైం పడుతుందండి. మనం దగ్గరండి ఉడికించుకుంటే గినక తొందరగా అవుతాదండి. ఒక 10-15 నిమిషాల వరకు పాలను ఉడికించుకున్నామండి. మనం ఉడికించుకునేటప్పుడు మధ్యలో కలుపుకుంటా నిదానంగా ఉడికించుకున్నామండి. 15 నిమిషాల తర్వాత చూడండి చూపిస్తున్నాను. పాలు బాగా దగ్గర పడినాయి. మనం చేసే పాలకోవ కలర్ మారుతాదండి. అట్లా మారకుండా వైట్ కలర్ ఉండాలంటే ఇంకా మనం దగ్గరండి ఉడికించుకోవాలండి. కొంచెం పెరుగులాగా అందండి. ఇట్లా ఉండేటప్పుడు మనం బాండీలను కిందికి దింపుకుంటే చల్లగా అయిపోయే లోపల ఇది గట్టి పడతాదండి. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా కరెక్ట్ గా అందండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండీలను కిందికి దింపుకున్నామండి. ఈ కవ్వ చల్లగా చేసుకున్నామండి. ఈ మధ్యలో మనం చక్కెరను కరిగించుకున్నామండి. మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకున్నామండి. గిన్నెలోకి 1 కప్పు చక్కెర వేసుకున్నాం. ఈ కప్పు చక్కెర 1/2 కిలో ఉందండి. 1 కప్పు నిండా వాటర్ వేసుకున్నాం. గంటె తీసుకొని కలుపుకుంటా చక్కెరను కరిగించుకున్నామండి. చక్కెర కరిగితే సరిపోతాదండి. పాకం రావాల్సిన అవసరం లేదు. చక్కెర కరిగిన తర్వాత ఒక 2-3 నిమిషాలు ఉడికించుకున్నామండి. 2-3 నిమిషాల తర్వాత 1 స్పూన్ యాలకుల పొడి వేసుకున్నాం. యాలకుల పొడి వేసుకుంటే మనం మలై కాజా తినేటప్పుడు నోటికి మంచి టేస్ట్ ఉంటుందండి. మనం చక్కెరను కరిగించుకున్నాం కదండి, గట్టి పడకుండా 1 స్పూను నిమ్మరసం వేసుకున్నామండి. మనం నిమ్మరసం వేసుకుంటే ఇంకా చక్కెర కరిగించుకున్నప్పుడు ఎట్ట వాటర్ ఉంటాయో చక్కెర వాటరు అట్లనే ఉంటాయండి. ఈ చక్కెర వాటరు చల్లపడకుండా గిన్నె మీద మూత మూసుకొని ఒక పక్కకు పెట్టుకున్నామండి. బాండీల్లోనే కవ్వ చల్లగా అయిపోయిందండి. అట్లనే కవ్వ కూడా గట్టి పడిందండి. ఇప్పుడు 1 అరకప్పు నిండా మైదా పిండి తీసుకున్నామండి. మైదా పిండి జొల్లించుకొని 1 అరకప్పు తీసుకున్నానండి. అరకప్పు మైదా పిండిలో సగం పిండి కవ్వలు వేసుకొని కలిపినానండి. సరిపోలేదు. మళ్ళీ మిగతాదంతా వేసి నిదానంగా మొత్తం మైదా పిండి కవ్వలు కలిసేటట్టుగా బాగా కలిపినానండి. కొంచెం వంట సోడా వేసుకుందాం. పిండి మనకు కలిపేటప్పుడు కొంచెం పతలాంగా అనిపించే గినక ఒక 2-3 స్పూన్లు మైదా పిండి పోసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుందండి. మళ్ళీ ఇంకొక విధంగా చెప్తున్నాను. పిండి కలుపుకునేటప్పుడు మనకు గట్టిగా అనిపించే గినక ఒక 2 స్పూన్లు పాలు పోసుకొని పిండిని బాగా కలుపుకుంటే గినక సరిపోతాదండి. నాకైతే గినక 1 కప్పు మైదా పిండి కరెక్ట్ గా సరిపోయిందండి. చూడండి మైదా పిండి కలిపినేది ఉంట తీసి చూపిస్తున్నాను. ఈ పిండిని బాండీల్లోనే పెట్టి మూత పెట్టుకున్నామండి. 1 అర్ధగంట సేపు పిండిని నానబెట్టుకున్నాం. 1 అర్ధగంట తర్వాత ఇక్కడ పిండి బాగా నానిందండి. కొంచెం పిండి తీసుకొని వేళ్లతోనే పిండిని బాగా నొక్కుదామండి. నొక్కిన తర్వాత ఆ పిండిని అరిచేతులు పెట్టుకొని రౌండ్ గా చేసుకున్నామండి. చేసిన తర్వాత అరిచేతిలోనే పిండిని ఒత్తుదామండి. రౌండ్ గా ఒత్తిన తర్వాత చేతో మనం చిన్నగా ఓల్లాగా పెడదామండి. పెద్దగా పెట్టకూడదండి. కనిపించగా పెట్టాలండి.
చూడండి నేను ఇలాగ చేసినాను. మిగతావన్నీ ఇలాగనే చేసుకున్నామండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకునే బాండీలను స్టవ్ మీద పెట్టుకున్నామండి. ఆయిల్ ఎక్కువ వేడి కావద్దండి, కొంచెం వేడి అయితే సరిపోతాది. ఇక్కడ ఆయిల్ మనం అనుకున్నట్టుగా వేడి సరిపోతాదండి. ఇప్పుడు ఆయిల్లోకి మనం రౌండ్ గా చేసుకున్నాం కదండి పాలకవ్వ బిళ్ళలు, ఒకదానికొకటి అంటుకోకుండా దూరంగా ఆయిల్ వేసుకున్నామండి. మనం ఆయిల్ వేసిన తర్వాత వెంటనే తిప్పకూడదండి. 1 నిమిషం తర్వాత ఒక గంటె తీసుకొని అటుపక్క నుంచి ఇటుపక్కకు అన్ని తిప్పుకోవాలండి. తిప్పుకుంటా చిన్న మంట పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. మనం మంట పెంచుకొని ఫ్రై చేసుకుంటే పైన కాలుతాయి గాని లోపల పిండి ఉంటాదండి. ఇవి మనము కొంచెం బ్లాక్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం గులాబ్ జామ్ లాగా ఫ్రై చేసుకోవద్దండి. చూడండి కలర్ కొంచెం బ్లాక్ కలర్ వచ్చినాయి. ఇప్పుడు మనకు కరెక్ట్ గా సరిపోతాదండి. ఇవన్నీ జాలి గంటలోకి తీసుకొని మనం ముందే పాకం కరిగించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ గిన్నెలోకి వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత పాకంలో మునిగేటట్టుగా 1 గంటె తీసుకొని అటుపక్కకు ఇటుపక్కకు 2 పక్కలకు తిప్పుదామండి. తిప్పిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఈ గిన్నెను ఒక పక్కకు పెట్టుకున్నామండి. ఇంకా కొన్ని ఫ్రై చేసుకునేవి ఉన్నాయి కదండి. చేసుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువ వేడి ఉండకూడదండి. మనం ముందు ఎలాగ చెప్పుకున్నామో అలాగనే ఆయిల్ ఉండాలండి. ఇప్పుడు ఆయిల్లో మిగతావన్నీ వేసేసుకున్నామండి. వేసుకున్న తర్వాత 1 నిమిషం వరకు తిప్పకూడదండి. 1 నిమిషం తర్వాత అటుపక్క నుంచి ఇటుపక్కకు తిప్పుకున్నాం. చిన్న మంట పెట్టుకొని నిదానంగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్నామండి. చూడండి బాగా ఫ్రై అయినాయి. ఇవి కూడా జాలిగంటలోకి తీసుకొని చక్కెర పాకంలోకి వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని ఒక 3 నిమిషాల వరకు ఉడికించుకున్నామండి. ఉడికించుకునేటప్పుడు గంటె తీసుకొని తిప్పుకుంటా ఒక 3 నిమిషాలు ఉడికించుకున్నామండి. 3 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని గిన్నెని కిందికి దింపుకున్నామండి. గిన్నె మీద మూత పెట్టుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకున్నామండి. గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి. నేను చెప్పేది అందుకన్నా మీరు చూస్తేనే తెలిసిపోతాది. చక్కెరలోనే పాకం అంతా మలై కాజా పీల్చేసిందండి. చక్కెర వాటర్ ఏం లేదు, కొంచెమే ఉందిడా. అంతేనండి, మన నెల్లూరు స్పెషల్ మలై కాజా రెడీ అయిందండి. ఒక మలై కాజా తీసుకొని కట్ చేసి చూపిస్తానండి. చూడండి ఎక్కడ కూడా పిండిగా కనిపించలేదు. లోపల వరకు బాగా ఫ్రై అయిందండి. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.